తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల పనులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఉన్నతాధికారులతో చర్చించి కీలక ఆదేశాలు ఇచ్చారు. గోదావరి తీరం మళ్లీ మహోత్సవానికి సిద్ధమవుతోంది. 2027 జూన్లో జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగానే బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై సీఎం కీలక సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 నుంచి 20 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఇంజనీర్ల కమిటీ ఇచ్చే నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి పూర్తి అంచనాలతో కేబినెట్ సబ్ కమిటీకి పంపించాలని సూచించారు. ఆ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దేశంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక ఈవెంట్ గా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది.